వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఇండియాలో అండి నియర్లీ ఒక 70% పీపుల్స్‌కి మోకాళ్ళ నొప్పులున్నాయి. అది పెద్దవాళ్ళకి అనుకుంటే మనం చాలా పొరపాటు పడ్డట్టే. సో, ఈ మధ్య కాలంలో 20+ ఏజ్‌లోనే ఈ ప్రాబ్లమ్ చూస్తా ఉన్నాం. అసలుకి ఎందుకు ఇలా అవుతా ఉంది? ఎందువల్ల మనకి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి? ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండీ ఆయుర్వేద డాక్టర్ సుస్తా చల్లా గారు. సో, మేడం ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న, బాధిస్తున్న సమస్య మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం. సో, ఈ ప్రాబ్లమ్‌కి ప్రాబ్లమ్ వచ్చిందంటే ఫస్ట్ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం కానీ మన బాడీలో ఏ పెయిన్ వచ్చినా టాబ్లెట్ వేసుకొని రిలాక్స్ అవుతారు. బట్ రికరెంట్గా వస్తూనే ఉంటుంది ఈ ప్రాబ్లం. సో, ఈ ప్రాబ్లం ఎందుకు ఇలా తక్కువ ఏజ్లో వస్తుంది? మామూలుగా మోకాళ్ళు అరిగిపోతే వచ్చే అటువంటి మోకాళ్ళ నొప్పి అయితే ఒక ఏజ్ తర్వాత వస్తుంది. ఎందుకంటే గుజ్జు అరిగిపోతుంది కాబట్టి. కానీ మోకాళ్ళలో టాక్సిన్స్ అంటే మోకాళ్ళకి సప్లై చేసేటువంటి రక్త సరఫరాలో జరిగే హెచ్చుతగ్గుల వల్ల అక్కడికి వెళ్ళాల్సినటువంటి సర్క్యులేషన్ సరిగా వెళ్ళకపోయినా లేదా అక్కడ నుండి మళ్ళీ డ్రైన్ అవ్వాల్సింది సరిగా బాడీలో డ్రైన్ అవ్వకపోయినా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. నేను ఈ మధ్య కాలంలో నార్మల్గా మన ప్రాక్టీస్లో అబ్జర్వ్ చేసి చూసింది అయితే ఎవరికైతే వ్యారికోజ్ వెయిన్స్ ఎక్కువ ఉంటాయో లేడీస్లో వాళ్ళలో ఈ మోకాళ్ళ నొప్పులు చాలా కామన్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఈ వ్యారికోజ్ వెయిన్ వల్ల బ్లడ్ అనేది కిందికి వస్తుంది కానీ సరిగ్గా సర్క్యులేషన్ అనేది పైకి వెళ్ళదన్నమాట. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఈ ఏదైతే మనకి న్యూట్రియంట్స్ అండ్ వేస్ట్ అనేవి సరిగా జరగక కొంత ఏరియాలో అట్లనే స్టాగ్నెంట్గా ఉండిపోతాయి. అందాల్సినంత రక్త సరఫరా అనేది ఆ ప్లేస్కి వెళ్ళదు కాబట్టి వాళ్ళకి అక్కడ టాక్సిన్స్ అన్ని పేరుకుపోయి మోకాళ్ళు అనేది నొప్పి రావడం, కొంతమందికి వాపులు రావడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అండ్ సెకండ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేకపోవడము అన్నది ఒకటి. మీరు చాలా మందిలో చూడండి, చిన్నపిల్లలే వాళ్ళు ఎప్పుడూ పైనే కూర్చోవడము, బెడ్స్ మీదనే కూర్చొని తినడము, అలా చేస్తూ కింద కూర్చొని లేవడము, అసలు ఫిజికల్గా యాక్టివ్గా లేకపోవడం వల్ల చాలామంది అమ్మాయిలు అయితే అసలు ఇప్పుడు మీరు అడగండి కింద కూర్చొని సపోర్ట్ లేకుండా లేవండి అంటే ఒక్కరు కూడా లేవరు. వాళ్ళ బాడీ వాళ్ళు లేపడానికి అంత కష్టపడుతున్నారు. సో ఇవన్నీ ఎందుకు అని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో అంత చేంజెస్ తీసుకొచ్చారు. మొత్తం సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ అసలు కూర్చొని ఫిజికల్గా కొంచెం మనం ఈ జాయింట్కి మీరు ఎక్సర్సైజ్ చేస్తే అది యాక్టివ్గా ఉంటుంది. అందుకే ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా చెప్తుంటారు. ఎందుకు అంటే వాళ్ళు సెడెంటరీగా అట్లనే కూర్చొని ఉంటారు కాబట్టి. ఈవెన్ 28-30 ఇయర్స్ వాళ్ళు కూడా ఒక యాంగిల్లో మా మోకాలు వంచితే నొప్పి వస్తుందండి, మెట్లు ఎక్కితే నొప్పి వస్తుందండి, లేకపోతే నడుస్తున్నప్పుడు సౌండ్ వస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకు అని అంటే రెండు కారణాలు. ఒకటి, వాళ్ళకి లైఫ్ స్టైల్ అనేది సరిగా లేకుండా ఫిజికల్గా అస్సలు యాక్టివ్గా లేకపోవడం వల్ల జాయింట్స్కి అందాల్సిన సరఫరా అందదు. ఎప్పుడైనా మన బాడీ మంచిగా తినాలి, కరెక్ట్గా వ్యాయామం చేయాలి, అప్పుడే బాడీ అనేది స్ట్రాంగ్గా అవుతుంది అనమాట. సో తినడం అనేది తింటున్నారు కానీ అందించాల్సినంత ఫిజికల్ యాక్టివిటీ అందించకపోవడం వల్ల జాయింట్స్ కూడా చాలా వీక్ అవుతున్నాయి చాలా మందిలో. మంచిగా మనం తిన్నంత వరకు మనం యాక్టివ్గా దాన్ని చేసుకోవాలి అంటే నార్మల్ లిటిల్ బిట్ ఫిజికల్ యాక్టివిటీ అనేది అవసరం. అండ్ మూడోది వచ్చేసి చాలా మందిలో వాళ్ళ ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు, ఇవన్నీ యంగ్ ఏజ్లోనే వస్తాయి. ముసలోళ్ళు అయినాక రావాలని ఏం లేదు, 30స్లోనే వాళ్ళకి వస్తాయి. వాళ్ళ ఇరెగ్యులర్ లైఫ్ స్టైల్ వల్ల బ్లడ్లో ఇంప్యూరిటీస్ పెరిగిపోయి మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడం వల్ల కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అండ్ బ్లడ్లో రుమాటిక్ ఫ్యాక్టర్ RH ఫ్యాక్టర్ పెరిగిపోవడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్, బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల గౌటీ ఆర్థరైటిస్, వీటన్నిటిలో మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. సో వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్లో తేడాలు, లైఫ్ స్టైల్లో తేడాలు, ఇవి రెండే తేడాలు. సో ఇవన్నిటినీ మనం ఇష్టం ఉన్నట్టుగా చేయడం వల్లనే ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్లో కూడా వాళ్ళకి ఇట్లాంటి మోకాళ్ళ నొప్పుల సమస్యతో వాళ్ళు బాధపడడం. నిజంగా మేడం, ఒకప్పుడు మన పూర్వీకులు చూసుకుంటే వాళ్ళు పొలం పని చేసేవాళ్ళు. అందరికంటే ఒక ఏజ్ 60-70 ఇయర్స్ వచ్చినా కూడా వాళ్ళకి ప్రాబ్లం ఉండేది. పొలం పనుల విషయం పక్కన పెట్టండి, అప్పట్లో మంచాలు ఉండేటివి కావు ఇండ్లలో. అంటే ఒకసారి ప్రొద్దున లేసారు అని అంటే మళ్ళీ వెళ్ళి ఎక్కడో కూర్చోవడం, పైన పడుకోవడం చేసేవాళ్ళు కాదు. మీరు చిన్నప్పుడు కూడా అంటే ఏమంటారు, అందరి ఇళ్లలో సోఫాలు మంచాలు ఏమి ఉండేటివి కావు కదా. నార్మల్గా ఏంటంటే ఒక నైట్ అయ్యింది అంటే మంచాలు వాల్చి పడుకునే వాళ్ళు. తెల్లారంతా కూడా అందరు కింద కూర్చోవడం, లెగవడం, కూర్చోవడం, లేవడం, కూర్చోవడం, లేవడం అనేది ఎన్నోసార్లు జరిగేది. సో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎక్సర్సైజ్ అయ్యేది. జాయింట్కి కూడా అందాల్సిన సర్క్యులేషన్. ఇప్పుడు లేడీస్ రోజు కింద కూర్చొని వంట చేసేవాళ్ళు, కింద కూర్చొని అన్ని కట్ చేసేవాళ్ళు, కింద కూర్చొని తినేవాళ్ళు. సో ప్రతిదీ వాళ్ళు కూర్చొని లేవడం చేసేవాళ్ళు కాబట్టి జాయింట్కి అందాల్సినంత సర్క్యులేషన్ అందేది. డిఫరెంట్ పోస్చర్స్ కూడా డిఫరెంట్ యోగాసన. మీరు తెలుసు, మనం కింద కూర్చొని తినేది ఒక యోగాసనము, నార్మల్గా మనకి కొన్ని పనులు చేసేటప్పుడు కూర్చునేవి కొన్ని రకాల ఆసనాలు. సో ఇలా వాళ్ళు రకరకాల ఆసనాలు తెలియకుండానే చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి సర్క్యులేషన్ మంచిగా అందేది.
అండ్ మీరు అన్నట్టుగా పొలం పనులు, డిఫరెంట్ పనులు, ఫిజికల్గా బాగా యాక్టివ్గా ఉంచే పనులు చేసేవాళ్ళు కాబట్టి అందాల్సినంత సర్క్యులేషన్ ఆ జాయింట్కి అందేది. మేడం మన మోకాల నొప్పులు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఇమీడియట్గా అయితే రావు కదా. సో మనం ఎంత ముందు నుంచి అలవాట్లు చేంజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అంటారు? మామూలుగా మోకాల నొప్పులు ఈ రోజుకి ఈ రోజు అనేవి ఏవి రావు. ఎవరికైతే ఇంతకుముందు చెప్పినట్టుగా లేటుగా తినడం, లేటుగా పడుకోవడము అండ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెంచేటువంటి నాన్ వెజ్ అట్లాంటివి ఎక్కువగా తినడం చేస్తూ ఉంటారో ఫస్ట్ వాళ్ళకి టోటల్ బాడీ అంతా నీరసంగా అనిపిస్తున్నట్టుగా అనిపించడం, డైజెషన్ సరిగా అనిపించినట్టుగా అనిపించడం, కొంచెం బాడీ వేడిగా ఉన్నట్టు అనిపించడం అలా ఉంటాయి. మెల్లిమెల్లిగా పర్టికులర్ జాయింట్ అనేది స్టిఫ్ అయిపోయినట్టుగా, నడవలేకపోయినట్టుగా అలా ప్రాబ్లమ్స్. కొంతమందికి పర్టికులర్ షోల్డర్ జాయింట్ అనేది స్టిఫ్ అయిపోయినట్టుగా, చాలామందికి మోకాలు ఎక్కువగా స్టిఫ్ అయిపోయినట్టుగా, నడుస్తుంటే ఇబ్బందిలాగా అనిపిస్తూ ఉంటాయి. అదే స్లోగా వాపు రావడం, అసలు నడవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రావడం అనే స్టేజ్ దాకా కూడా వెళ్తాయి. మేడం ఇప్పుడు మోకాల నొప్పుల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంతమందికి సజెస్ట్ చేస్తారు డాక్టర్స్, అంటే అలోపతి డాక్టర్స్ వచ్చేసి కంపల్సరీ ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అంటారు. బట్ ఆయుర్వేదంలో కాకుండా కొన్ని మనం మూలిక వైద్యంలో బయట నార్మల్గా కొన్ని రెమెడీస్తో కూడా మనం ఏదైతే మనకు ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. ఇంటికి కూడా ఆయుర్వేద మెడిసిన్ తీసుకుంటూ ఇది చేస్తే కన్నా పర్ఫెక్ట్గా వితౌట్ ఆపరేషన్ మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంటారు కదా, అవి కూడా మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. మామూలుగా అయితే సర్జరీ అనేది మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయినప్పుడు, సో ఏజ్డ్ వాళ్ళకి మనకి శస్త్రచికిత్స ద్వారా మనము నీ జాయింట్ అనేది చేంజ్ చేయాలి అంటే అడ్వైస్ చేస్తారు. అలాంటి కండిషన్స్లో కూడా ఈవెన్ గ్రేడ్ 3 స్టేజెస్లో కూడా మనం చేసే అటువంటి కొన్ని రకాల జానుబస్తి, జానుదార ట్రీట్మెంట్స్, పంచకర్మ ట్రీట్మెంట్స్ రెగ్యులర్గా చేసుకున్నట్టయితే కంప్లీట్గా నార్మల్గా చేసుకోవచ్చు. ఇంట్లోనే చేసుకునేటువంటి చిట్కాలు అని అంటే డిసీజ్ అనేది చాలా అడ్వాన్స్డ్ వెళ్ళి 3rd స్టేజ్ 4th స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంట్లోనే చేసుకునే వాటి వల్ల అయితే మోకాళ్ళ గుజ్జు అనేది కంప్లీట్గా రాదు. కానీ మీరు ట్రీట్మెంట్ చేసుకుంటూ ఇంట్లో ఇలాంటివి చేసుకోవడం వల్ల తొందరగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. అలాంటి వాటిల్లో మోకాళ్ళ గుజ్జు నార్మల్గా చేయడానికి పనికొచ్చే దాంట్లో ది ఫస్ట్ ఫార్మోస్ట్ బాగా ఇంపార్టెంట్ది ఏంటంటే మెంతులు. ఓకే మ్యామ్. సో మెంతులు, జీలకర్ర, మిరియాలు. సో మెంతులు ఒక 100 గ్రామ్స్, జీలకర్ర ఒక 50 గ్రామ్స్, మిరియాలు ఒక 5 గ్రామ్స్. వీటన్నిటిని కూడా లైట్గా వేయించేసి పౌడర్ చేసి పెట్టుకొని రోజు ఎర్లీ మార్నింగ్ ఒక 2 to 4 గ్రామ్స్ వాళ్ళ డైజెషన్ కెపాసిటీని బట్టి మోస్ట్లీ మనమైతే 4 గ్రామ్స్ తీసుకోమంటాం. 4 గ్రామ్స్ పౌడరు, 2 కప్స్ వాటరు, 100 ml వాటర్ 50 ml అయ్యేదాకా మరిగించుకొని టీ లాగా పొద్దున్నే సిప్ చేస్తూ తాగాలి. ఓకే మ్యామ్. దానివల్ల ఏమవుతుందంటే మెంతుల్లో ఉండేటువంటి సబ్స్టాన్సెస్ మామూలుగా గుజ్జు బాగా పెంచడానికి యూజ్ అవుతుంది. ఓకే మ్యామ్. జీలకర్ర ఏం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి వాపును తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మిరియాలు ఏం చేస్తాయంటే బ్లడ్ ఫ్లో అనేది సరిగా ఉండడానికి, బ్లడ్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీని తొలగించడానికి హెల్ప్ అవుతుంది. సో దీన్ని మీరు క్రమబద్ధంగా ఒక మెడిసిన్ లాగా అనుకొని ఒక 3 months పాటు రెగ్యులర్గా తాగుతూ చిన్నపాటి మోకాలికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకోవాలి. చేసుకున్నట్టయితే సర్జరీ అవసరం లేకుండానే మోకాళ్ళని కంప్లీట్గా నార్మల్ చేసుకోవచ్చు. నిజంగా మేడం ఈరోజు మన ప్రేక్షకులందరికీ చాలా చక్కటి విషయాన్ని అయితే తెలియజేశారు. ఆ మోకాల నొప్పుల ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలు ఎందుకు వస్తూ ఉంది ఈ ప్రాబ్లము, ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు మన ఇంట్లో దొరికే ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మోకాల నొప్పుల ప్రాబ్లం నుంచి ఎలా బయటపడవచ్చు, అంటే దీంతో పాటు ఎక్కువ ప్రాబ్లం ఉండి ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు వితౌట్ ఆపరేషన్ ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ.